రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులతో విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించారు. పాత పద్దతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని కోరారు. బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసనకు దిగుతారని హెచ్చరించారు. ముగిపోయింది. వాళ్ళు టోటల్ ఫీజు ఇస్తున్నారు, 20,000 స్కాలర్షిప్ కాలేజ్ ఇస్తున్నారు, 15,000 జూనియర్ కాలేజ్ ఇస్తున్నారు. మొత్తం పిల్లలంతా హ్యాపీ. అదే కాదు, హై స్కూల్లో కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు. వాళ్ళంత పెద్ద పిలుస్తుంటే నీకేమైంది? పిల్లలు చదువుకుంటే ఓరు అబద్దా. మీరు చూసారు కదా, ఢిల్లీ పోరాటాన్ని మేమే తెచ్చినాం. నేను వాళ్ళకి బిర్యానీ పొట్లాన్ని పంపినా, వాళ్ళకి నీళ్ల ప్యాకెట్లు పంపినా అని చెప్పి పెద్దగా చెప్తున్నా కదా. ఇప్పుడు ఇక్కడ జరిగే ఉద్యమం కూడా అంతకంటే ఎక్కువ. అక్కడ ఉద్యమం ఎట్లుందని నేను దాన్ని కామెంట్ చేయగాని, ఇక్కడ జరిగే ఉద్యమం తప్పనిసరి లక్షలాది మంది విద్యార్థులు కూటమికి వస్తారు, నీ భర్తం పడతారని చెప్పేస్తారు. నేను అందరినీ మేనేజ్ చేస్తా, అందరినీ బెదిరిస్తా, మీడియాని బెదిరిస్తా,